Hello my dear students, see the non-linear differential equation type 2. ఏమిది non-linear differential equation type 2. Type 2లో ఏముంటాయి మనకు given f of z, p, q మాత్రమే ఉంటుంది. వీటిలో అప్పుడు z, p, q ఇచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, let u is equal to x plus ay అనే దాన్ని తీసుకోవాలి. x plus ay కన్సిడర్ చేస్తాము. అలాగే p ప్లేస్లో ఏం చేస్తామంటే డో z బై డో u, క్యూ ప్లేస్లో ఏ ఇంటూ డీజెడ్ బై డియు అనేది రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ ప్రాబ్లం అనేది మనకి ఇవ్వడం జరిగింది. చూడండి జెడ్ ఉంది, పి ఉంది, క్యూ ఉంది కదా. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇక ఎక్స్ ప్లస్ ఏవై, యూ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏవై అంటే యూ టర్మ్ ఉందా ఇక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ పీ ప్లేస్లో ఏం చేస్తారంటే మీరు సింపుల్గా డో జెడ్ బై డో యూ అనేది గుర్తుపెట్టుకోండి. డో జెడ్ బై డో యూ. ఓకే, దీన్ని ఏం చేస్తున్నాము, పీ ప్లేస్లో ఏం చేస్తున్నాము, ఇక్కడ పీ అంటే ఇక్కడ ఉందా లేదా. సో కాబట్టి దీన్ని ఏం చేస్తారు, డీజెడ్ బై డియు అని రాసుకోవచ్చు. దీన్నే డీజెడ్ బై డియు అని కూడా అంటారు. ఓకే, డీజెడ్ బై డియు. క్యూ అంటే ఏమి ఇక్కడ ఏ ఇంటూ డీజెడ్ బై డియు. పీ ప్లేస్లో ఏం చేయాలి, డీజెడ్ బై డియు అనేది మనం తీసుకుంటున్నాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది, ఇది డి జెడ్ బై డియు స్క్వయర్ ప్లస్ పి అంటే ఏం రాసుకోవచ్చు మనం, డిజెడ్ బై డియు. క్యూ అంటే ఏ ఇంటూ డిజెడ్ బై డియు that is equal to z square. That is equal to ఏమి ఇక్కడ z square. ఓకే, ఇప్పుడు ఏం రాసుకో, dz బై du, dz బై du ఏమొస్తుంది, హోల్ స్క్వేర్ అవుతుందా. సో కాబట్టి dz బై du హోల్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఇది ఏమొస్తుంది ఇక్కడ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు z స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, z స్క్వేర్. సో dz బై du వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. dz బై du దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ ఏ మల్టిప్లికేషన్ వస్తే డివైడ్ చేస్తుంది బై 1 ప్లస్ ఏ. ఈ 2 అనేది ఊరికి వస్తే రూట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు z బై రూట్ 1 ప్లస్ ఏ, రూట్ 1 ప్లస్ ఏ. ఓకే, z టర్మ్స్ అన్నీ ఒకవైపు, యూ టర్మ్స్ అన్నీ ఒకవైపు తరలించాలి. జెడ్ టర్మ్స్ అంటే ఇక్కడ జెడ్ మల్టిప్లికేషన్ వస్తే డివైడ్ చేస్తుంది, అంటే dz బై z దట్ ఈజ్ ఈక్వల్ టు du బై 1 ప్లస్ ఏ. ఓకే, ఇంకేం చేస్తారు, ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేయాలి. 1 బై జెడ్ అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ z దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 1 ప్లస్ ఏ. కాన్స్టెంట్ పక్క పెట్టేసి 1 చేస్తే ఏమొస్తుంది, నీకు యూ వస్తుంది. 1 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ యూ. యూ అంటే ఏం రాసుకోవచ్చు మనము, సో లాగ్ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఏ. ఓకే, యూ అంటే ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఏవై రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది ఎక్స్ ప్లస్ ఏవై. యూ ప్లస్లో ఏం రాసుకోవాలా, ఎక్స్ ప్లస్ ఏవై. ఓకే, ప్లస్ సి కూడా ఉండొచ్చు కదా, ప్లస్ సి అంటే కాన్స్టెంట్ అనమాట. అంటే ఇక్కడ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఏమొస్తుంది మనకు, ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ ప్లస్ 0 ఉండొచ్చు కదా, 0 చేస్తే ఏమొస్తుంది నీకు సి వస్తుంది. ఆ సిని ఇక్కడ రాసి ఇలాగా చేసుకోవాలి. సో మీరు ఇది ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. దిస్ ఈస్ కాల్డ్ టైప్ 2. హియర్ ద గివన్ సాల్వ్ ఏపీ ప్లస్ బీక్యూ ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి పీ కానీ క్యూ కానీ జెడ్ కానీ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనడానికి ప్రాబ్లం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము లెట్ సో యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏవై తీసుకోవాలి. పీ ప్లేస్లో డీజెడ్ బై డియు, క్యూ ప్లేస్లో ఏ ఇంటూ డీజెడ్ బై డియు అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమి ఇక్కడ ఏ. ఓకే, పి అంటే మనకు dz బై
du ప్లస్ ఓకే b ఇంటూ q అంటే ఏం రాసుకోవచ్చు a dz బై du ప్లస్ cz దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే సో దీంట్లో ఏం కామన్ తీయచ్చు మనం dz బై du అనేదాన్ని కామన్ తీస్తాం. అది a ప్లస్ a క్యాపిటల్ A b దట్ ఈజ్ ఈక్వల్ టు cz యూత్ తీసుకోండి మైనస్ cz. ఓకే ఇక్కడ వేరియబుల్ సెపరబుల్ అనేది అప్లై చేయాలంటే z టర్మ్స్ అన్నీ ఒకవైపు u టర్మ్స్ అన్నీ ఒకవైపు. సో ఇక్కడ c అనేదాన్ని యూతులు తీసుకొచ్చేసేయండి. ఓకే dz ఈ z అనే టర్మ్ యూతులు తీసుకొచ్చేయండి dz బై ఈ z యూతులు వారేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇంకోసం డివైడ్ చేస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై ఇది ఏముంది ఇక్కడ మల్టిప్లై ఉంది ఇందుకోసం డివైడ్ చేస్తుంది a ప్లస్ a క్యాపిటల్ A b ఇంటూ du ఓకే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ dz బై z మైనస్ c బై a ప్లస్ క్యాపిటల్ AB ఇంటిగ్రల్ 1 du. ఓకే 1/z అంటే ఏం రాసుకోవచ్చు log z కదా ఏమిది log z దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై a ప్లస్ AB 1 చేస్తే ఏమొస్తుంది u వస్తుంది 1 చేస్తే ఏమొస్తుంది ఇక్కడ u. సో log z దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై a ప్లస్ AB u అంటే ఏం రాసుకోవచ్చు మనం వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ u హియర్ ఏమనుకున్నాం x ప్లస్ ay అనుకోండి x ప్లస్ ay. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ సమ్ k అంటే ఇక్కడ 0 కూడా ఉండొచ్చు కదా 0 చేసి ఏమొస్తుంది సమ్ k అనుకోండి అంటే సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు మనం. ఓకే దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. సో ఇలాగా మనం చేసుకోవాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. యు సీ మీకు ఇంకొక ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఇక్కడ మనకు హలో మై డియర్ స్టూడెంట్స్ సీ ద అనదర్ ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాడు z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ అన్నాడు. సో లెట్ మనం ఏం చేయాలి టైప్ 2 కదా ఇది లెట్ ఏం చేస్తున్నాం మనం z ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏం చేస్తాం u ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ ay x ప్లస్ ఏమిది ay. ఓకే నెక్స్ట్ dz బై du బై du అంటే ఏమి ఇక్కడ p. అట్లాగే dz బై dq అంటే ఏ దాట్ ఇస్ ఇది u ఈజ్ ఈక్వల్ టు q ఏమిది ఈక్వల్ టు q. సో వీటిలో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ z స్క్వేర్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ p అంటే ఏం రాసుకోవచ్చు dz బై du స్క్వేర్ ప్లస్ q అంటే a ఇంటూ dz బై du స్క్వేర్. ఓకే ఇవన్నీ వదిలి తీసుకురండి z స్క్వేర్ మైనస్ 1 దీనిలో dz బై du కామన్ తీస్తున్నా ఏమొస్తుంది 1 ప్లస్ a స్క్వేర్ 1 ప్లస్ a స్క్వేర్. ఓకే 1 ప్లస్ a స్క్వేర్. ఓకే చూద్దాం ఇక్కడ ఏం చేస్తాం z టర్మ్స్ అన్నీ ఈ 1 ప్లస్ a స్క్వేర్ కాన్స్టెంట్ ఇది పట్టేయండి z స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ a స్క్వేర్. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది వీళ్ళకి వస్తే డివైడ్ చేస్తుంది ఇటుకి వస్తే రూట్ అవుతుంది dz బై du. ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తారు ఇంకా ఇది ఏమొస్తుంది రూట్ ఆఫ్ z స్క్వేర్ మైనస్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు dz బై du. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఇది du బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a స్క్వేర్
ఇదేమొస్తుంది dz బై రూట్ ఆఫ్ 1/z² మైనస్ 1. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a² ఇంటూ du ఇంటిగ్రల్ dz బై రూట్ ఆఫ్ z² మైనస్ 1. ఓకే, సో మనకు ఈ z² మైనస్ 1 ఏదైతే ఉందో ఉంది కదా ఇక్కడ z² మైనస్ 1 ఏముంది ఇక్కడ మనకు z² మైనస్ 1. z² మైనస్ 1 అంటే ఏం మనకు కాస్ h ఇన్వర్స్ z రాసుకోవచ్చు. ఇదేమిది కాస్ h ఇన్వర్స్ z. దీన్ని చేస్తే ఏమొస్తుంది u బై 1 ప్లస్ a². దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్ h ఇన్వర్స్ z. ఓకే, ప్లస్ సమ్ సి కూడా ఉండొచ్చు కదా, ఇక్కడ 0 ఉండొచ్చు కదా, 0 చేస్తే ఏమొస్తుంది నీకు కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. యూ అంటే ఏమనుకున్నావు అది రాసుకోండి మరి. కాస్ h ఇన్వర్స్ z దట్ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ యూ అంటే ఏమనుకున్నాం మనం ఎక్స్ ప్లస్ ఏవై డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a². దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఇలాగా చేసుకోవాలి. టైప్ 2 అంటే ప్రతి ప్రాబ్లమ్ ఇదే పద్ధతి చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇంకొక ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. సో మనం ఏం చేస్తాం, లెట్ చూడండి ఇక్కడ Z2PQలే ఉన్నాయి కదా. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ టైప్ 2. లెట్ u ఈజ్ ఈక్వల్ టు ఏమి ఫార్ములా మనకు x ప్లస్ ay. ఓకే, x ప్లస్ ay. నెక్స్ట్ ఏం చేస్తారు, p ప్లేస్లో dz బై du, q ప్లేస్లో a ఇంటూ dz బై du. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకు z దట్ ఈజ్ ఈక్వల్ టు p అంటే ఏం రాసుకోవచ్చు dz బై du స్క్వేర్ a ఇంటూ dz బై du స్క్వేర్. ఓకే, సో z బై z ఇది దీనిలో ఏం కామన్ తీయచ్చు dz బై du స్క్వేర్ కామన్ తీసుకోవచ్చా. ఏమొస్తుంది 1 ప్లస్ a². ఏమొస్తుంది ఇది 1 ప్లస్ a². 1 ప్లస్ a² తీసుకొస్తే ఏమొస్తుంది z బై 1 ప్లస్ a². ఇటుకి వస్తే ఏమొస్తుంది రూట్ అవుతుంది ఈక్వల్ టు dz బై du. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు రూట్ z బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a². అంటే రూట్ సపరేట్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు dz బై du. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే du బై 1 ప్లస్ a² dz బై రూట్ z యూతులు తీసుకురండి. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కోసం డివైడ్ చేస్తుంది. ఏం చేస్తారు ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్. ఏం చేస్తున్నాం ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్ అంటే 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a² u దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ x అంటే ఏమిది 2 రూట్ x అంటే 2 రూట్ z ప్లస్ c. ఓకే, సో 2 రూట్ z దట్ ఈజ్ ఈక్వల్ టు u అంటే ఏమనుకున్నాం మనం x ప్లస్ ay హోల్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ a² ప్లస్ c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో మనము ఈ విధంగా ప్రతి ప్రాబ్లము అలాగ చేసుకోవాలన్నమాట. ఓకే, ప్రతి ప్రాబ్లము ఇదే కేసే, ప్రతిదీ ప్రాబ్లమ్ మీరు ట్రై చేసుకోవచ్చు, మీరు చేస్తారనుకుంటున్నా. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూస్తాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ PQ దట్ ఈజ్ ఈక్వల్ టు QZ. PQ ఈజ్ ఈక్వల్ టు QZ. ఇంకా P అంటే మనకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా రాసేస్తాను dz బై du క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిది dz బై d
క్యూ, ఇక్కడ ఏముంది ఏ ఇంటూ డీజెడ్ బై కదా, అది రాసుకున్నాం, ఇంటూ జెడ్. ఓకే, డీజెడ్ బై డిక్యూ, ఇక్కడ డీజెడ్ బై డియు, ఇది డీజెడ్ బై డియు క్యాన్సిల్. ఏమొస్తుంది ఇంకా డీజెడ్ బై డియు హోల్ స్క్వేర్ అవుతుందా, హోల్ స్క్వేర్ ఇద్దరికి వస్తే రూట్ అవుతుంది, అంటే ఏజెడ్ రూట్, ఇక్కడ స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ ఇద్దరికి వస్తే ఇక్కడ రూట్ అవుతుంది. ఇంకా జెడ్లన్నీ ఒకవైపు, యూలన్నీ ఒకవైపు తీసుకురండి. డీజెడ్ బై రూట్ జెడ్ ఇద్దరు తీసుకురండి. ఇదేముంది రూట్ ఏ, యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డియు, ఇంటిగ్రేట్ చేయండి. ఓకే, ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది 1/√z అంటే 2√z, దాట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ యూ ప్లస్ సి. ఓకే, 2√z రూట్ ఏ, యూ అంటే ఏమనుకున్నాం మనం, సేమ్ ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ సి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. ఓకే, ఇదంతా కలిపి ఒక ప్రాబ్లం, సో కేసులు అయితే సేమ్ ప్రతి ప్రాబ్లంకి ఇవే తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా టైప్ 2 అనే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి మీకు. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ న్యూ మెథడ్. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఒక ప్రాబ్లం చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ జెడ్పీక్యూలే ఉన్నాయి కాబట్టి సేమ్ అలాగే ఇప్పుడు లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏమిది ఎక్స్ ప్లస్ ఏవై, పీ ఈజ్ ఈక్వల్ టు డీజెడ్ బై డియూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డీజెడ్ బై డియూ. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ జెడ్. ఓకే, పీ అంటే ఏం రాసుకోవచ్చు మనం, డీజెడ్ బై డియూ. క్యూ అంటే ఏం రాసుకోవచ్చు మనం, ఏ ఇంటూ డీజెడ్ బై డియూ, దట్ ఈజ్ ఈక్వల్ టు పీ అంటే ఏం రాసుకోవచ్చు, డీజెడ్ బై డియూ ప్లస్ క్యూ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ ఇంటూ డీజెడ్ బై డియూ. ఓకే, సో దీనిలో ఏం రాసుకోవచ్చు మనం, జెడ్ ఇంటూ ఏ డీజెడ్ బై డియూ ఇంటూ హోల్ స్క్వేర్ అవుతుంది. దీనిలో డీజెడ్ బై డియూ కామన్ తీసుకోవచ్చు, కామన్ తీస్తే 1 ప్లస్ ఏ. ఓకే, సో ఇక్కడ డీజెడ్ బై డియూ ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమొస్తుంది మనకి ఇక్కడ ZA dz by du is equal to 1 plus A. Cross multiplication dz z into dz, that is equal to 1 plus A into du. ఓకే, ఇక్కడ ఏ మల్టిప్లై చేసుకుంటూ వస్తే డివైడ్ చేస్తుంది. ఓకే, ఇంటిగ్రేటింగ్ అండ్ బోత్ సైడ్స్ z dz, ఇది 1 ప్లస్ ఏ బై ఏ కామన్ తీస్తే ఇంకేం 1 du. ఓకే, సో జెడ్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, z² 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ బై ఏ, 1ని చేస్తే ఏమొస్తుంది u. సో z² 2 ప్లస్ 1 ప్లస్ ఏ బై ఏ, u అంటే ఏమనుకున్నాం మనం, ఎక్స్ ప్లస్ ఏవై. ఇక్కడ 0 కూడా ఉండొచ్చు కాబట్టి ప్లస్ సి రాసేస్తారు, అట్లాగే సి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. యు సీ, చూడండి ఇక్కడ మనకి z² ఈజ్ ఈక్వల్ టు p² x² ప్లస్ q² ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, యూ ప్లేస్లో లెట్ యూ అంటే ఏమి, ఎక్స్ ప్లస్ ఏవై, పీ అంటే డీజెడ్ బై డియూ, క్యూ అంటే ఏ ఇంటూ డీజెడ్ బై డియూ. సో ఇక్కడ z². ఓకే, పీ అంటే ఏం రాసుకోవచ్చు మనము, డీజెడ్ బై డియూ, డియూ స్క్వేర్ x² ప్లస్ ఏ ఇంటూ డీజెడ్ బై డియూ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీనిలో ఏం కామన్ చేయొచ్చు, z² dz బై
du స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు. కామన్ తీస్తే ఇంకేమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఏమొస్తుంది, dz బై du హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ట్రాన్స్ఫర్ చేయండి, ఇది ఏమొస్తుంది, ఇది 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ జెడ్ మల్టిప్లై చేసినందుకు డివైడ్ చేస్తుంది. ఓకే, ఈ 2 అనేది ఎందుకు వస్తే రూట్ అవుతుంది, ఏమొస్తుంది, ఇది రూట్ dz బై du దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్. ఓకే, సో 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా, ఏమొస్తుంది, ఇది 2కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది, dz బై du దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై z ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓన్లీ జెడ్ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. జెడ్లన్నీ ఒకవైపు తీసుకురండి, z dz du బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏం చేస్తారు, ఇంటిగ్రేటింగ్, ఏం చేస్తారు ఇక ఇంటిగ్రేటింగ్ z dz దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటిగ్రల్ du. జెడ్ని చేస్తే జెడ్ స్క్వేర్ బై 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 1 చేస్తే u. ఓకే, ప్లస్ c. సో జెడ్ స్క్వేర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. u అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ ఏవై ప్లస్ సి ఇట్లా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ రావాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ మోడల్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, మీరు వాటిని ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం.